వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు శివకుమార్ గారు పార్టీకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తుని మార్చాలి అంటూ ఈసీకి లేఖ రాయడం జరిగింది. గొడ్డల గుర్తు ఇవ్వండి అంటూ ఆయన సూచించడం జరిగింది. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది చాలా వ్యంగ్యంగా రాసినట్టు తెలుస్తోంది. గొడ్డలి గుర్తు అనేది అసలు అంటే అంత ప్రధానంగా ఆయనకి నొప్పించి ఈసీని సైతం ఒప్పించాలనుకునేలాగా ఆయన రాయడం వెనక ఉన్న తాత్పర్యం ఏంటి? వెనక సామెత ఉంటుంది, పల్లెనుడు పిల్తల కొరికాడని. ఒకసారి పార్టీ పెట్టి ఆ పార్టీ తాలూకా సింబల్ని తృణప్రాయంగా ఒకరికి ఇచ్చేసాడు అన్నప్పుడే అతని యొక్క క్రెడిషియల్స్ ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఆ పార్టీ మీరు వ్యవస్థాపకుడిగా స్థాపించి ఇంకోళ్ళకి అప్పచెప్పినప్పుడే, అంటే ఒకటి ప్రజారాజ్యం పార్టీతో నేను పోల్చలేను, కానీ ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ గుర్తుని ప్రజారాజ్యం పార్టీ సింబల్కి మార్చమని చిరంజీవి గారు ప్రపోజల్ పెడితే ఎలా ఉంటుందో అలాగే దీన్ని అంత లైటర్ వెర్షన్లో చూడాలి. ఇప్పుడు అంత దాకా ఎందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? రామారావు గారు. శివసేన పార్టీ బాల్ ఠాకరే గారు పెట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్సెస్ ఒకసారి చూడండి. వ్యవస్థాపక అధ్యక్షుడిగా రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ పార్టీ అధ్యక్షుడి స్థానంలో నాకున్నవన్నీ కూడా ఆయన దగ్గర హక్కులన్నీ ఎత్తేసారు. చంద్రబాబు గారి దగ్గర అంటే తీసుకుని రామారావు గారికి హక్కులన్నీ కోల్పోయాడు. అలాగే వాళ్ళ శివసేన కూడా ఉద్ధవ్ ఠాకరే కానీ వీళ్ళు ఎవరి దగ్గర క్రెడిబిలిటీస్ ఏమీ లేకుండా అంతా షిండే గారి ఆధ్వర్యంలో పార్టీ శివసేన అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది గౌరవ న్యాయస్థానాల పరంగా. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈయన ఏ ప్రాతిపదిక ఉత్తరం రాశాడు? ఇంకోటి, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా రికగ్నైజ్ అయిన సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తు, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా సైకిల్ గుర్తు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ స్థాయికి ఎదిగి జాతీయ పార్టీ కింద ఎదిగింది. కానీ సైకిల్ గుర్తు అన్నది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్న దగ్గర వాళ్ళు ఈరోజు ఏమీ కాకుండా జాతీయ హోదాను వదులుకున్నంత పని చేశారు. వదులుకున్నారు కూడా చెప్పాలంటే. ఇక్కడ తెలంగాణలో ఎంత కాదన్నా దానికి సర్టెన్ ఓట్ బ్యాంక్ ఉంది. 2 ఎలక్షన్స్ మీరు కంపేర్ చేస్తే ఈ ఎలక్షన్లో ఓటమి చూడొచ్చేమో, కానీ మొదటిసారి 18, రెండోసారి 2 గెలిచి జాతీయ పార్టీ సంతరించుకునే స్థాయిని అలా నిలబెట్టుకోగలిగారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే అదర్ దాన్ 2 స్టేట్స్లో, అంటే ఉదాహరణ నార్దర్న్ స్టేట్స్లో స్టార్ట్ చేస్తే వీళ్ళ ప్రస్థానం సైకిల్ గుర్తుకు ఉపద్రవం వస్తుందన్న కాన్సెప్ట్లను ఇవాళకి వాళ్ళు నిలువరించుకున్నారు. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో మీరు గొడ్డల గుర్తు మీకేముందంటే ఒకసారి ఎలాగో పార్టీని ఏమీ కాకుండా ఎవరికో అమ్మేసినట్టు ఇంకోళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ భావజాలకు తగ్గట్టుగా గొడ్డలు గుర్తు ఇవ్వండి, నాకు ఏదైనా నా భర్త చనిపోయినా సరే నేను పేరంటానికి పనికొస్తాను, నాకు పుట్టుక దగ్గర నుంచి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి వెళ్తే దానికి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో దీనికి అంతే వ్యాలిడిటీ ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు చరిత్ర చాలా కృష్ణగిరిగా చెప్తుంది. నాటి బాల్ ఠాకరే గారి వారసత్వంలో వచ్చిన ఉద్ధవ్ ఠాకరే గారికి శివసేన పార్టీలో దిక్కుదేవన లేదు. అలాగే రామారావు గారు వ్యవస్థాపకుడు అధ్యక్షుడిని ఈ రోజుకి కూడా తెలుగుదేశం గౌరవించిన ఆ రోజు తన హక్కుల కోసం, పార్టీ హక్కుల కోసం ఆయన పోరాడిన దగ్గర ఆయనకు కూడా ఎక్కడ ఏ విధమైన సాంతన దొరకని దగ్గర మీరు గొడ్డలు కావాలి, రేపొద్దున నాకేమో తేలు గుర్తు కావాలి, తేలు కొండేలా లేపి వెనక నుంచి పొడుస్తుంది కాబట్టి ఎవడో చెప్పాడు కాబట్టి అలాంటి భావజాలాలు నాకు అనిపిస్తున్నాయి కాబట్టి అవి మీ భావజాలాలు మీ దగ్గరే పరిమితం చేసుకోండి. ఎందుకంటే మీకు ఒరిజినల్గా ఇచ్చిన ఫ్యాన్ గుర్తు మీలో ఆ చల్లని గాలిని ప్రజలకు ఇవ్వలేరని చెప్పి ఆ చల్లగాలి యొక్క ఆవశ్యకత మీకు తెలియదు కాబట్టి మీ భావజాలం గొడ్డళ్ళు, కొండేలు ఉన్న తేలు ఇలాంటివే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవి కూడా పక్కన ప్రలోభిస్తే ప్రలోభాలకు గురయ్యే మనస్తత్వం కాబట్టి, ఎందుకంటే పార్టీ మొదటి రోజు ఇచ్చేసిన కాడి నుంచి అదే మనస్తత్వం మీది. అంచేత ఈ మనస్తత్వానికి, చంచల భావాలకి గొడ్డల గుర్తులు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మనస్తత్వ శాస్త్రవేత్తం చెప్పినట్టు కొండేలు ఉన్న తేలే కావాలి, ఇలాంటి భావజాలాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఎంటర్టైన్ చేయదు. అంటే సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ అది వచ్చి ఒక పార్టీ సమిష్టి నిర్ణయంగా, ఇప్పుడు ఉదాహరణకి చైర్మన్ స్థానంలో డెసిషన్ తీసుకుంటారంటే మిగిలిన స్టేక్ హోల్డర్స్, డైరెక్టర్స్ అప్రూవల్ ఉండి రాస్తారా, లేకపోతే నాకు బ్రహ్మానందం గడ కలగం నాకు ఇవ్వండి, నాకు నా కవిత్వం రాసుకుంటానని చెప్పి జైల్లో అడిగినట్టు పెన్ను దస్తా కాగితాలు అడిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీది కూడా. అంటే సడన్గా ఆయన అట్లా తెర ముందుకు వచ్చి ఎందుకు అట్లా ఆయన ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే వేలంపాటు కలుగుతూ ఉంటుంది. ఎవరికో నిద్ర వచ్చినప్పుడు నా ఒకటోసారి అన్న దగ్గరికి, రెండోసారి అన్న దగ్గరికి మధ్యలో నిలబడి పాడితే ఎలా ఉంటుందో అలాగే ఇల్లు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో వేస్తూ ఉంటారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అంటారా? అదొక చర్చనీయాంశం అవుతుంది మార్కెట్లోని. కానీ దానికి వెలిడిటీ, క్రెడిబిలిటీ, శాంచుయిటీ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, బట్ ఈ గొడ్డలి అనే దాన్ని ఎందుకు ఆయన మళ్ళీ నోటీస్ చేయాల్సి వచ్చింది? అంటే ప్రతి ఒక్కరూ దాని తాలూకు రెప్లికేషన్స్ అన్నీ కూడా మాకు తెలుసు, దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయని తెలిసే చేస్తున్నారా వాళ్ళు? ఇప్పుడు ఒకసారి పార్టీని అమ్మిన వ్యక్తికి అతని క్రెడిబిలిటీ ఏముంటుంది అన్నది ఆలోచించండి. ప్రజెంట్ ఎవడో ప్రొవోకేట్ చేస్తుంటాడు, వీళ్ళ గొడ్డలు గుర్తు సరైందే, బాబాయిని గొడ్డలతో నరికారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, నెగిటివ్ నెరేటిషన్స్. దానికి ప్రలోభితం ఏంటంటే
నీ మనస్తత్వం తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తికి రుత్తానంటే ఎలాగవుతుంది? అంటే లైక్ స్పెక్యులేషన్స్ తిరగడం వేరు, వాస్తవం తెలిసిన వ్యక్తులు వేరు. బట్ వీళ్ళు వాస్తవం తెలిసిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళే ఇలా ఈగేడు వాస్తవం తెలుస్తుంది అంటే పార్టీ అమ్మేసినోడికి వెళ్ళి అంతర్గత విషయాలన్నీ ఎవరు చెప్తారు? ఈయన ఏమైనా పిలిచి ఎప్పుడైనా అలా కదండి, పిలిచి ఎప్పుడైనా ఈయన్ని గౌరవ అధ్యక్షులను ఎప్పుడైనా కూర్చోబెట్టరా? ఈ గౌరవ అధ్యక్షురాల స్థానంలో గతంలో విజయమ్మ గారు ఉండేవారు, తర్వాత అధ్యక్షుల్ని గౌరవ అధ్యక్షుల స్థానాన్ని ఇచ్చి ప్లేనరీలో ఎలా తొలగించారో చూసాం కదా మనం. ఇవన్నీ ఒక ప్రొసీజరల్ డ్రివెన్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ డ్రివెన్ ప్లేనరీలో ఒక కార్యాచరణ లేకుండా ఇప్పుడు కొలేటరల్ సెక్యూరిటీ పెట్టి ఒక కంపెనీలో డైరెక్టర్ని చేసి ఆ ల్యాండ్ పెట్టి కొంటారు, లోన్ తీసుకుంటారు. తర్వాత ఏడు చేస్తారు, ఆ డైరెక్టర్స్ నుంచి తొలగించి ఆడికి కొలేటరల్ సెక్యూరిటీకి డబ్బులు ఇచ్చినందుకు, ఆ ల్యాండ్ ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చేసి సేల్ అగ్రిమెంట్ రాయించుకొని పక్క పొమ్మంటారు, సేల్ రిజిస్ట్రేషన్ చేసుకుని. సేమ్ ఇది అంతే. సో ఎప్పుడైనా సరే వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ, ప్రలోభాలకు లోన్ అవుతున్నాడా అన్నది ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే ప్రలోభాలకు లోన్ అయ్యే క్యారెక్టర్ కనబడింది. ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఎలాగైనా హ్యూమిలేట్ చేద్దామని అన్ని పార్టీలు కంకణం కట్టుకుని తిరుగుతున్నాయి. ఆ తిరిగే ప్రాసెస్లో తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఏది పడితే అది మాడుతున్నప్పుడు, అందులో ఉన్నోడనే కెలుక్కుని ఆల్రెడీ అమ్మ చెల్లి అందరూ అన్యాయం చేసి కనబడుతున్నప్పుడు పార్టీ అమ్మినోడు కూడా అదే పని చేయడానికి వెనకాట్లేదని ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేయండి. ఇదే పార్టీ అమ్మినోడే కదా చెప్పాలంటే. అతను వాట్ ఈజ్ ఈజ్ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే పార్టీ అమ్మేసినోడు. పార్టీ అమ్మినోడికి ఏం విశ్వసనీయత ఉంటుంది? సో విశ్వసనీయత కోల్పోయినోడు విశ్వసనీయతని నాకుందని చాటి చెప్పుకోవడానికి ఎవరు నోట్లోనో మాటలు, ఎవరు భావజాలను ఈడు అడాప్ట్ చేసుకుని ఈడు నచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ కాటికి ఉత్తరాలు రాస్తే, చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, లచ్చికి సీటీ సంతకు గాజులని.